ఓం శుభంకర్యే నమః. మనకి పంచమహాయజ్ఞాల గురించి వేదశాస్త్రంలో చాలా బాగా గొప్పగా చెప్పబడింది. అటువంటి యజ్ఞాలలో దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, ఋషి యజ్ఞం, అలాగే గోయజ్ఞం. ఈ పంచయజ్ఞాలు కూడా ప్రతి మానవుడు చేసుకోవాలి. వీటిల్లో పితృశాపము అనేటువంటిది తన యొక్క జీవనాన్ని పతనం చేస్తూ, ఎవరైతే గనక ఆ గోత్రీకులలో పుట్టి ఉంటారో, ఎవరైతే గనక ఆ వంశములో ఇంటి పేరుతో పుట్టి ఉంటారో అటువంటి వారికి ఎదుగుదల లేకపోవటం, సంపాదన నిలకడగా లేకపోవటం, అలాగే కొన్ని మానసిక రోగాలు, శారీరక రోగాలు ఉండటం, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడటం, వివాహ జీవనము సక్రమంగా లేకపోవటం, సంతానముతో సుఖము లేకపోవటం, ఇటువంటి కొన్ని మహాపాతకాలు పితృదోషము వల్ల వస్తాయి. కాబట్టి కలియుగములో గాని, ద్వాపర యుగంలో గాని, త్రేతాయుగాలలో గాని పితృయజ్ఞానికి చాలా పెద్ద పీఠ వేశారు. ప్రతి ఒక్కరము కూడా మన ఇళ్లలో, మనకి ఎవరైతే గనక ఇళ్లలో మరణం చెందిన వారు ఉంటారో వాళ్ళు వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా మనం భావించి వాళ్ళని ఆరాధన చేస్తుంది. అలాగే ఆడవాళ్ళు కూడా మరణించి ఉంటే 3 తరాల వారిని తీసుకుని ఆరాధన చేస్తుంది. ఈ యొక్క యజ్ఞములో మనకి వచ్చే ఫలితం ఏమిట్లా అంటే, ఆ ఆత్మలు శాంతించి ఎవరైతే పితృయజ్ఞం చేస్తున్నారో అటువంటి వారికి ఎటువంటి దోషము లేకుండా వారి జీవనాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ క్రమంలోనే శుభంకరి సేవా సమితి 2027 చార్ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ యొక్క మహాక్షేత్రాల యందు ప్రస్తుతము మనకి సంభవిస్తున్నటువంటి మే 16 నుంచి పుష్కర కాలంలో ఈ యాత్ర ఉంది కాబట్టి, సరస్వతీ నది కూడా ఆ యొక్క గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి ఉన్నది కాబట్టి ఆ నదీ ప్రవాహ కటాక ప్రాంతంలో తిల జల శివాభిషేకాన్ని సంకల్పించారు. అంటే నువ్వుల నీటితో శివుడికి రుద్రాభిషేకం చేయడం, పితృదేవతల పేరు మీద కానీ లేకపోతే మీ గోత్రముతో కానీ ఈ యొక్క 4 క్షేత్రాలలో కూడా శివ తిల జలాభిషేకాన్ని మనం సంకల్పం చేశాం. ఇది చాలా విశేషమైనటువంటి పితృయజ్ఞములో తిలలకి అంటే నువ్వులకి చాలా ప్రాధాన్యత ఇచ్చాం. ఆ నువ్వులతోనే తర్పణం మొదలాలి. నువ్వు నీటితో మనము ఎన్ని గింజలైతే గనక ఆ యొక్క జలములో వదిలిపెడతామో అన్ని యోజనాల పాటు బ్రహ్మలోకంలో మన పితృదేవతలు ఉంటారు అని చెప్పి మనకి ఆబ్ధిక కర్మలో ఉన్నటువంటి మంత్రానుసారంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క బ్రహ్మలోకాన్ని ఇవ్వటానికి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన చిటుక్కు మనదు. కాబట్టి ఏ ప్రాణము పుట్టాలన్నా, ఏ ప్రాణము పోవాలన్నా, ఎవరికి ఏ రోగము రావాలన్నా, ఎవరు ఎట్లా ఉండాలన్నా శివుడు తప్ప మన ఒక్కరు ఎవరూ కూడా శాసించలేరు అనేటువంటిది మనము పురాణాల నుంచి కూడా మనం గ్రహించవచ్చు. ఈ యొక్క రామాయణము గాని, భాగవతము గాని, భగవద్గీత గాని, దేవీ పురాణములు గాని ఇవన్నీ చెప్పేది శివారాధన. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యే అన్నారు. కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈశ్వరుడు సకల సౌభాగ్యాలని మనకి ఇవ్వాలి, అష్టైశ్వర్యాలని మనకి ఇవ్వాలి అని చెప్పి మనసులో మనం ప్రార్థన చేసుకుంటూ ఈ శివ తిల జలాభిషేకంలో మనం పాల్గొంటాం. ఒక్క గోత్రనామానికి 2116 చొప్పున మనము ఈ శివ తిల జలాభిషేకంకి నమోదు చేసుకుంటాం. ప్రతి ఒక్కరు, మా ఇళ్ళలో ఎవరో పోయారండి, మా తాతగారు, మా నాన్నగారు, వారి పేరు మీద ఈ యొక్క శివతిలాభిషేకం చేయండి అని చెప్పి మన యొక్క దేవాలయ వాట్సాప్ నెంబర్కి గోత్రనామాలతో పాటుగా 2116 మీరు చెల్లించి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. దీని తర్వాత యాత్ర ముగించుకుని మే 27వ తారీఖు అమావాస్య రోజుకి ఇక్కడికి చేరుకుంటాము. ఇక్కడికి మన దేవాలయానికి మీరు ఇచ్చేసి చక్కగా వచ్చి ఆ యొక్క సరస్వతీ నదీ తీర్థము స్వీకరించి పుణ్యాత్మకండి. ఇది మహా గొప్ప అవకాశం. అందరికీ చెప్పండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఎవరు కూడా చెయ్యరు, చేయటానికి కూడా సాహసం చేయరు. సహజంగా తిలతర్పణం చేస్తామండి అంటారు. బ్రాహ్మణుడు మన పేరు మీద, మన గోత్రం మీద తిలతర్పణాలు అవి చేస్తూ ఉంటారు. కానీ శివుడికి ఈ యొక్క
కృష్ణతిల అంటే నువ్వుల నీటితో అభిషేకం చేయటం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ మీరు విని కూడా ఉండదు. ఎందుకంటే ఆయన సర్వాంతర్య శివమేకం పరం మందే. ఈ యొక్క జగత్తుకి శివుడు తప్ప మరొకడు లేదు. సృష్టికారకుడు ఆయనే. శివాయ విష్ణు రూపాయ అన్నారు. విష్ణు రూపాయ శివాయ అని అనలే. శివస్య హృదయం విష్ణోహ, విష్ణోస్య హృదయం శివ. కాబట్టి ఒకరి హృదయములో ఒకరు ఉంటారు. ఈ యొక్క గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలు శివకేశవులకి సంబంధించినవి. పురాణ ఇతిహాసాల ప్రకారంగా మహాపాతకాలని తొలగించే మార్గములో అర్జునులు కూడా వారిని వెతుకుతూ వెళ్ళినప్పుడు ఎక్కడా దొరకలేదు. ముఖభాగము మాత్రమే కేదార్నాథ్లో పడింది. అది ఒక శక్తివంతమైనటువంటి ప్రదేశముగా హిమ పర్వతాల మధ్యన ఉన్నది. సంవత్సరంలో 3 నుంచి 6 మాసాల మధ్యనే అక్కడికి ప్రవేశం ఉంది. అటువంటి క్షేత్రములో మనము వెళ్ళుండొచ్చండి, మనం చూసి ఉండొచ్చు, మనం ఎన్నో చేసి ఉండొచ్చు. ఈ ఒక్క పనిని చేసి మన మీద ఉన్నటువంటి పితృదోషాన్ని మనము తొలగించుకుని మన జన్మని మనము ధన్యము చేసుకునేటువంటి ఒక దివ్యమైనటువంటి అవకాశం. అందరూ సద్వినియోగపరుచుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకుని ఆనందముగా మీ జీవితంలో ముందుకు సాగండి. జై శుభంకర్.